50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, త్యాగాల పునాదుల మీద దాదాపు 1500 మంది అమరవీరుల రక్త తర్పణం మీద ఏర్పడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఈయన దాచినాక నక్కల పాలైంది అనడానికి ప్రత్యక్ష తార్కాణం టిఆర్ఎస్ పార్టీ నేతలు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరంతరం పెంచుకుంటూ పోతున్నటువంటి ఒక ఆస్తులు. ఇవాళ ఒక పక్కన పేదోడుగానే మిగిలిపోతా ఉన్నాడు తెలంగాణలో. కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆస్తులు కానీ, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దల ఆస్తులు కానీ, పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఆస్తులు కానీ విచ్చలవిడిగా ఇవాళ పెరుగుతూ పోతున్నటువంటి ఒక పరిస్థితి. ఇదేం వైపరీత్యమది? పేదోడి త్యాగాల మీద, పేదోడి పోరాటాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ తెలంగాణ రాష్ట్రంలో పేదోడు బాగుపడాలి. అందుకు పూర్తిగా భిన్నంగా ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ కేవలం టిఆర్ఎస్ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో పాటుగా ఇవాళ పార్టీ యొక్క ఆస్తులను పెంచుకుంటా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్దల ఆస్తులను ఇవాళ పెంచుకుంటూ పోతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ రాత్రికి రాత్రి ఒక దొంగ జీవో పట్టుకొచ్చి, అడ్డదిడ్డమైన జీవో పట్టుకొచ్చేసి ఇవాళ జీవో నెంబర్ 47 జీవో ఎంఎస్ 47 11/5/22 రాత్రి జీవో పట్టుకొచ్చినారు. దానికంటే ఒక్క రోజు ముందు సిసిఎల్ఏకు రికమెండేషన్స్ పంపితే రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీకి 4935 గజాల అత్యంత ఖరీదైనటువంటి ఒక భూములను ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి కేటాయించినట్టుగా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని, తెలంగాణ ప్రజల యొక్క భూమిని ఇవాళ సోమేష్ కుమార్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి కట్టబెట్టినట్టుగా ఈ జీవో తీసుకొచ్చినారు. ఇదేం అన్యాయం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కూతవేటూరం ఇవాళ ఏదైతే దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి ఒక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏదైతే 403/P అని ఏదైతే సర్వే నెంబర్ చెప్తా ఉన్నారో, ఆ సర్వే నెంబర్ యాక్చువల్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ తెలంగాణ భవన్ ఉన్నటువంటి ప్రాంతం అది. కానీ రోడ్ నెంబర్ 12 లో ఉన్నది అని చెప్పని ఏదో భూములు పెడతా ఉన్నారు. దీనికి అంత కమామేష్ కూడా మొత్తం బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే కేశవరావు గారి ఇంటెల్లో ఉన్న భూమి అయినట్టయితే కూతవేటూరం మాత్రమే కొన్ని వందల గజాల దూరంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ తెలంగాణ భవన్ ఉంటుంది. దానికి 100 గజాల దూరంలో వీళ్ళు ఇవాళ 4935 గజాలంటే ఎకరానికి ఎక్కువ 1.1 acres, మోర్ దెన్ 1.1 acre ఇవాళ అప్పనగా కొట్టేసారు. అది కూడా ఏంటి, 100 రూపాయలకు పర్యాడు చొప్పున కొట్టేసారు. దీని విలువ ఎంత? 100 కోట్లు ఇవాళ ఉంటుంది. ఇది ఎంత లేదన్నట్టు ఇవాళ, ఎందుకంటే అక్కడ 2 లక్షలకు గజం తక్కువ ఇవాళ అక్కడ భూమి దొరికే ప్రశ్నే లేదు. భూమి లేదు, ఉన్న భూమి కూడా ఎవరైనా అమ్మాలనుకుంటే 2 లక్షల కంటే తక్కువ ఎవడు అమ్మేటువంటి ఒక పరిస్థితి. అంటే దాదాపు 100 కోట్ల విలువైనటువంటి ఒక భూమిని ఇవాళ అప్పనగా ఇవాళ కొట్టాలనే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేసింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ సోమేష్ కుమార్ కానీ, లేకపోతే పోలీసులు కానీ, ఇంకెవరైనా అడ్డొచ్చినప్పటికీ కూడా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ జీవో విత్డ్రా చేసేంత వరకు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుంది అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఆ భూములలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి తప్ప భవనాలు కట్టుకుని టిఆర్ఎస్ పార్టీ ఆస్తులను పెంచుకుంటామంటే మాత్రం ఖబర్దార్, ఇది చెల్లలేదు అని చెప్పని వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వి డోంట్ మైండ్ అన్ని రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వాలని చెప్పని గతంలో కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ భవన్కి ఇచ్చిన భూమి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, 2004లో ఇచ్చింది. అంత పెద్ద భవన్ అక్కడ ఉండగా దాంట్లోనేమో ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుకుంటా ఉన్నారు. టీ న్యూస్ పేరు మీద ప్రైవేట్ కంపెనీ నడుపుకుంటా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆ భూమి ఇచ్చింది
రాజకీయ కార్యకలాపాలు జరుపుకోవాలని చెప్పని పార్టీ ఆఫీస్కి ఇచ్చింది. దాంట్లో టీ న్యూస్ పేరు మీద ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుతా ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్లు తీసుకుంటా ఉన్నారు, 100 కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తా ఉన్నారు, విచ్ ఇస్ ఆల్సో అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ అలొకేషన్ ఆఫ్ ల్యాండ్ టు ఎ పొలిటికల్ పార్టీ. అంత పెద్ద భవనం అక్కడ ఉండగా ఆ భవనంలో టీఆర్ఎస్ ప్రైవేట్ కంపెనీ నడుపుకుంటా పక్కనే మళ్ళా 4,900 ప్రజల యొక్క భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదేం న్యాయం? ఇది 8 సంవత్సరాల కింద నేను తెలంగాణ సమాజాన్ని నిశ్చితంగా గమనించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కొట్లాడ తెచ్చుకున్నాం మనం తెలంగాణ, రగడ చేసి రోడ్ల మీదకి వచ్చి లాఠీలు తిని తూటాలు తిని బాష్పవాయులకు ఎదురుండి ఆఖరికి ప్రాణ తర్పణాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఎవరి చేతిలో బందీ అయిపోయింది. ఏ రకంగా ఎవరు ఆస్తులు పెంచుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర త్యాగాలను ఇవాళ వాడుకుంటున్నారు అనే విషయాన్ని లోతుగా గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను. 2014లో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆస్తులన్నీ, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దల కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దల ఆస్తులన్నీ ఈ 2022లో ఆస్తులన్నీ నిస్సిగ్గుగా వీళ్ళే చెప్పుకున్నారు మన ప్లీనరీలో. మా ఆస్తులు 770 కోట్లు అని చెప్పని. ఈ కొత్తగా ఇచ్చినటువంటి ఆస్తులతో కలుపుకుంటే ఇప్పుడు 1000 కోట్లు. 8 సంవత్సరాలలో 1000 కోట్లు సంపాదించిన సంస్థ ఎవరైనా ఉన్నారా ప్రైవేట్ కంపెనీలు ఆలోచించండి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ కూడా ఇట్లా ఇంత పెద్ద ఎత్తున 8 సంవత్సరాల్లో 1000 కోట్ల ఆస్తులు సంపాదించిన దాఖలాలు లేవు. 1000 కోట్ల ధనవంతులైన దాఖలాలు లేవు. ఎక్కడికి వచ్చినాయి పైసలు? ఎవరిచ్చింది పైసలు? ఎవరిచ్చింది ఈ ఆస్తులు ఇవాళ? ఇది తెలంగాణ సమాజం సూటిగా ఆలోచించాలా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించాలా. అంటే ఏంటి? కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్దలు పేదల యొక్క సొమ్మును ఇష్టారాజ్యంగా కమిషన్ల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, కమిషన్ల ద్వారా దండుకుంటూ ఇవాళ వాళ్ళు పార్టీని ధనవంతులుగా మారుస్తా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీ పెద్దలను ధనవంతులుగా మార్చుకుంటున్నారు తప్ప పేదలకు ఏ రకంగా న్యాయం చేయట్లేరు అనే విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ భూములన్నీ కూడా ఎక్కడెక్కడో బంజారాలు ఉన్నది అక్కడ, అందుకే బంజారా హిల్స్ అంటారు. ఇవాళ చీమలు పెట్టిన పుట్టలో పావులు వచ్చినట్టుగా బడా బాబులకు అడ్డాగా మారిపోయినట్టుగా పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వస్తే అనుకున్నాం, మీ అందరికీ గుర్తే ఉంటుంది, జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ అంతా కూడా ఫ్రాడ్యులెంట్ గా మారిపోయింది. 1000 కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా అడ్డగోలు అలకేట్ చేసిండ్రు. వాటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పి అంటున్నాం. ఎంక్వైరీ లేదు, ఇంక్వైరీ లేదు. ఉన్నటువంటి ఒక భూములను కూడా ఇవాళ అంతో కొంత అరకొర మిగిలిన భూములు కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలకు ఇవాళ కట్టబెడతా ఉన్నారు. గతంలో ఒత్తుకున్న మీకు గుర్తుండి ఉంటుంది, రెడ్ ఫోర్ట్ అక్బర్ అని చెప్పిన ఒక కంపెనీకి అక్కడెక్కడో కూకట్పల్లి దగ్గర ఎక్కడో భూములు ఇచ్చిండ్రు, దానికి మార్పిడిగా ఇక్కడ భూములు ఇస్తున్నామని చెప్పని ఎంపీ రంజిత్ రెడ్డికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను ఇష్టం వచ్చినట్టుగా 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కట్టబెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే ఇవాళ మొత్తం పేదోళ్ల భూములన్నీ టీఆర్ఎస్ పార్టీ కన్నా ఇవాళ, టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీల కన్నా ఇవాళ ఇట్లా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడతా ఉంటే ప్రజలు నడి రోడ్డు మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులను గల్లాలు బట్టి ప్రశ్నించవలసిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నారు. ఒక పక్కన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే హైదరాబాద్ లో భూములు లేవని చెప్పని ఎక్కడో కొల్లూరు అని చెప్పని ఊరవతల ఇతరేసినట్టుగా పేదోడు ఉండడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లేమో ఊరికి దూరంగా కడతా ఉన్నాడు. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసే ఊరు మధ్యలో కట్టుకుంటాడట. ఇది ఎక్కడ న్యాయం? దానం నాగేందర్ నేను సూటిగా అడగదలుచుకున్నాయి ఈ సందర్భంగా. ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తుంది, ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తుంది. ఈ రోజు అయితే 12 ఏదైతే ఎంబీటీ నగర్ చెప్తా ఉన్నారో, ఆ ఎంబీటీ నగర్ లో ఉన్నటువంటి ఒక ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండు. మొన్న ఎలక్షన్స్ లో మాట్లాడుతూ దాదాపు 10,000 ఇల్లు కట్టిస్తారని ఖైరతాబాద్ లో అని చెప్పిండు. 100 ఇల్లు కూడా ఇప్పటిదాకా ఎవరికి కట్టించి ఇచ్చిన పాపాన పోలేదు. నేను అడుగుతా ఉన్నా దానం నాగేందర్, ఎక్కడ పెట్టుకుంటావు నీ తలకాయ? ఇవాళ నీ కళ్ళ ముందే నీ నియోజకవర్గంలో ప్రజలకు చెందాల్సిన భూమిని పార్టీ యొక్క బంగ్లాలు కట్టుకోవడం కోసం అప్పనంగా దోచుకు తింటా ఉంటే మరి పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి భూమి ఎందుకు లేవని చెప్పని దానం నాగేందర్ ఎందుకు ప్రశ్నిస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే పేదోడికి రావాల్సిన భూమిని, పేదోడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి భూములు ఉండవు, కానీ టీఆర్ఎస్ పార్టీకి బంగ్లాలు కట్టుకోవడం కోసం మాత్రం భూములు ఉంటాయంటే మీరు మౌనంగా ఎందుకున్నారు అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మొత్తం మీద ఈ జీవోను రద్దు చేయాలా,
రద్దు చేయకపోతే ఆ భూమిలో 1 ఇంచ్ కన్స్ట్రక్షన్ కూడా జరగనీయము. అక్కడ అవసరమైతే సిపిఐ సిపిఎం లాంటి స్వచ్ఛందంగా భూ పోరాటాలు చేసేటువంటి ఒక పార్టీలందరితో జట్టు కడతాం, జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడతాం. అక్కడ ప్రజల జెండాలు వాటి ఆస్తులు పెంచుకుంటున్నటువంటి ఒక బూర్జువా లక్షణాలు ఉన్నటువంటి ఒక భూస్వామ్య మనస్తత్వం ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ వైఖరిని ఎండగడతాం అని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే దాంట్లో ఇప్పుడు ఒకటి మా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము వచ్చే ఎన్నికల్లో అవసరమైతే అందరికి ఫండ్ చేస్తామని చెప్పని కార్యకర్తలను నాయకులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందా ఏం చేసిందా తెలియదు. మొత్తానికి ఒక మిర్రర్ ఇమేజ్ కేసీఆర్ గారి దగ్గర ఇవాళ తెలంగాణ సమాజం సూటిగా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. 8 ఏళ్లలో ఆయన ప్లీడర్లో చెప్పినట్టుగా 870 కోట్లు, ఇవాళ ఇది ఒక 100 కోట్లు, అంటే దగ్గర దగ్గర 1000 కోట్లు. ఇది అధికారికంగా చెప్పబడుతున్నటువంటిది. అనధికారిక లెక్కలైతే మనం కొండలు తువాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 1000 కోట్ల ఆస్తులు ఎట్లొస్తా ఉన్నాయి మీకు? ఎవరు ఇస్తా ఉన్నారు? ఏ పెట్టుబడిదారు ఇస్తా ఉన్నాడు? ఎందుకు ఇస్తా ఉన్నాడు? తెలంగాణలో ఒక పక్కన పేదోడుగా ఉండడం ఏంటి, టిఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల అధిపతిగా మారడం ఏంటి? వింత కదా ఇది. ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్పు. గాంధీ భవన్ ఇవాటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ట్రస్ట్ ఆఫీస్ లా కిరాయి కింద గాంధీ భవన్ నడుస్తా ఉన్నది. మరి టిఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల ఆస్తులు ఎట్లు వస్తాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఎట్లు వస్తాయో ఒక్కసారి మాకు కూడా సీక్రెట్ చెప్పినట్టయితే మిగతా రాజకీయ పార్టీలు మిగతా వ్యక్తులు కూడా మా జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టుకుంటారు. అట్లే అంత క్విక్ గా ఏమైనా డబ్బు సంపాదించే పద్ధతి ఏమంటే మేము కూడా కట్టుకుంటాం. మరి ఎవడు దొడ్డిదారు నుండి మీకు ఇవాళ ఈ 870 కోట్లు కట్టబెట్టిండో దానికి సమాధానం చెప్పాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ ఏదైనా పార్టీ భవనాల కోసం ల్యాండ్ ఇచ్చే స్పెషల్ కాంగ్రెస్ అయినా 2004లో నేను మీరు ఈ ప్రశ్న అడుగుతారని తెలిసిన ఇది 2004లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక జీవో. ఈ జీవో ద్వారా 4840 గజాల భూమిని 4840 గజాల భూమిని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీకి కేటాయించింది. నువ్వేం చేసినావు? ఈయన పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. ఈ బంగ్లాను పార్టీ కోసమే వాడుకుంటున్నారా అంటే ప్రైవేట్ కంపెనీని అందులో నడుపుతా ఉన్నారు. వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుతా ఉన్నారు. టీ న్యూస్ పేరు మీద ప్రైవేట్ కంపెనీని అందులో నడుపుతా ఉన్నారు. విచ్ ఇస్ అగేన్స్ట్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ అలొకేషన్. ఒకవేళ నిజమైన ప్రభుత్వాలు ఉన్నట్టయితే ఇమీడియట్ గా ల్యాండ్ మళ్ళా వెనక్కి గుంజేసుకోవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు. అట్లా చేయట్లేదు. ఈ 4740 గజాల స్థలం ఉండి దాంట్లో అంత పెద్ద బంగ్లా ఉండి దాంట్లో ప్రైవేట్ కంపెనీ నడుపుకుంటా మళ్ళా కూతవేటి దూరంలో 4980 గజాలు ఎందుకు తీసుకుంటున్నాం అనేది ప్రశ్న. ఒకటి. 2, చలో భాయ్ మీరు అన్ని పార్టీలకు ఇస్తున్నారా అంటే అన్ని పార్టీలకు ఎవరికి ఇచ్చినట్టు దాఖలైతే లేవు. ఇవాళ 2018 నుండి మీరు జీవో పట్టుకొచ్చినట్టు ఇప్పటి వరకు ప్రతి ఒక్క 33 జిల్లాల్లో మీరు క్యాంప్ ఆఫీసులు కట్టేసుకున్నారు, పార్టీ ఆఫీసులు కట్టేసుకున్నారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని చెప్పని భూములు కట్టేసుకొని ఎమ్మెల్యే ఆఫీస్ కట్టేసినారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎకరం జాగా తీసుకొని పార్టీ ఆఫీసులు కట్టుకునే ప్రయత్నం చేసినారు. నేను దాన్ని కూడా తప్పుపడతాను. కానీ కూతవేటి దూరంలో 4840 గజాల భూమి ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం ఉంటది. దానికి పక్కనే మళ్ళా ఎకరన్నర భూమి తీసుకొని జిల్లా ఆఫీస్ కట్టుకుంటా అంటే ఎవడప్ప సొమ్మిది? పోండి అవుటర్ రింగ్ రోడ్ అవతల పోయి మీరు అదే అవుటర్ రింగ్ రోడ్ అవతల కన్నూరు దగ్గర అంత పెద్ద డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్లు కట్టారు. అవి ఇక్కడ కట్టుండొచ్చు కదా. ఖైరతాబాద్ లో 10,000 మందికి ఇంట్రెస్ట్ ఉండేది కదా. యూటిలిటీ వాల్యూ కదా. 100 కోట్ల విలువ చేసే భూమిని పార్టీ ఆఫీస్ కట్టుకునే బదులుగా నువ్వు పేదవాడికి ఇస్తే వాడు కోటీశ్వర్లు అవుతారు కదా. సివిక్ సెన్స్ ఎవరికైనా ఉంటే వాస్తవంగా చెప్తా ఉన్నాను. మీరు 2004లో భూమి ఇచ్చినట్టుకి వాటికి ఆ రోడ్డు మట్టి వాళ్ళంతా కూడా క్లటర్ అయిపోయింది. మీరు అక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్, టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు, తర్వాత అక్కడ నీలోఫర్ కేఫ్, తర్వాత అక్కడ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అని, వంశీరామ్ బిల్డర్స్ అని, ఇప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఇవన్నీ వచ్చి మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా అక్కడే కట్టినట్టయితే ఇంకా అక్కడ ఎవడు తిరగడానికి కూడా వీలుండదు. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కనీసం సివిక్ సెన్స్ ఉన్నా, అర్బన్ ప్లానింగ్ సెన్స్ ఉన్నా ఎవడు కూడా అక్కడ ఇటువంటి భవనాలకు పర్మిషన్ ఇవ్వకూడదు. కనీస సివిక్ సెన్స్ లేకుండా, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సోమేష్ కుమార్ గతంలో రెడ్ ఫోర్ట్ అక్బర్ పట్టణ భూములు కట్టబెట్టిండు.
టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టిండ్రు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇది న్యాయం కాదు కదా. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.